పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర దివ్య బలి పూజలో పవిత్రులుగా పాల్గొనుటకు మన హృదయాలను శుభ్రపరుచుకుందాం. ముఖ్యంగా పాపకళంతో నిండినటువంటి మన హృదయాలను, ఆ తప్పిదాలను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో ఈ దివ్య బలి పూజలో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నా. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నీతికైన మరియమ్మ, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ చెంతకు వచ్చి నీకు పెట్టుకున్న వారికి సమీపమున ఉండము. నీ దయను నమ్ముకునే వారిని కటాక్షింపము. తద్వారా పాపదోషముల నుండి విముక్తి పొందిన వారు సన్మార్గమందు నడుచుచు పవిత్రముగా ఉండుదురుగాక. నీ వాగ్దాన ఫలములకు వారు సంపూర్ణ వారసులగుదురుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతడు దేవుడును పంపి నన్ను సేవించువారని కాపాడెను. మొదటి పట్టణము ఆదికాండము 15 జాతులకు నిన్ను తండ్రిగా చేయుదును. ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. ఆ దినములలో అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను. దేవుడు అతనితో మాట్లాడుచు, నేను నీతో ఒడెబడిక చేసుకొనుచున్నాను. నీవు అనేక జాతులకు తండ్రి అవుతావు. ఇక ముందు నీకు అబ్రహాము పేరు పెట్టుదురు. అబ్రహాము అనే పేరు మాత్రమే ఉండును. అనేక జాతులకు నేను తండ్రిగా చేయుదును. నీ సంతతిని చేయుదును. నీ నుండి జాతులు ఏర్పడును. నీ నుండి రాజులు పుట్టుదురు. నీ ఎడల నీ సంతతి ఎడల నా ఒడెబడిక చేయుదును. అది తరతరముల దాకా శాశ్వతంగా స్థిరపడు ఒడెబడిక. నీకు నీ సంతతికి నేనే దేవుడను. నీకు నా దేశముగా ఉన్న కనానీయ భూమిని మొత్తంలో నీకు నీ తరువాత వారికి శాశ్వత భోగముగా చేయుదును. నీవు నీ తర్వాత వారికి సైతం నేనే దేవుడని చెప్పాను. దేవుడు అబ్రహాముతో ఇట్లను, నీవు నీ సంతతి వారు తరతరము దాకా నా ఒడబడిక చెందినట్లు చూడవలేను. ఇది ప్రభువు వాక్కు. వందనములు. ప్రభు తన నిబంధనలను నిత్యము పాటించును.
బలమైన ప్రభు ఆశ్రయించి సహాయం పడేది. నిరంతరము అతనిని పూజించు. అతడు చంపిన కార్యాలను, అతను చేసిన నిర్ణయాలను చేస్తున్నాడు. అందరూ ప్రభువు తన నిబంధనను నిత్యము పాటించును. ప్రభు దాసులైన అబ్రహాము సంతతివారు, ప్రభు ఎరిగిన ప్రజల పరిశుద్ధులైన మీరు, అతడు చంపిన కార్యాలను, అతడు చేసిన నిర్ణయాలను నెత్తి తెచ్చుకోండు. అతడు తన దేవతల ప్రభువును, అతని ఎన్నైనా గురువుకి అందరికీ వర్తించును. అందరూ ప్రభు తన నిబంధనలను నిత్యము పాటించును. అతడు తన నిబంధనను పాటించును. తన వాగ్దానములను నిరంతరము నిలుపుకొనును. అబ్రహాముకు తాను చేసిన ప్రమాణము, ఇస్సాకుకు తాను చేసిన వసనము పరకాలము నిలుపును. అందరూ ప్రభు తన నిబంధనను నిత్యము పాటించును. ప్రభు మీతో ఉండగాక. మీ దైవవాణి రాసిన పవిత్ర సువిశేషంలోని భాగం 8వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 51 నుండి 59 వరకు. ఆ కాలంలో యేసు యూదులతో, నా మాట పాటించువాడు ఎన్నటికీ మరణమును చవిచూడడు అని నిశ్చయముగా చెబుతున్నాను ఆయన. అంతటా యూదులు, నీకు దయ్యం పట్టినదని మాకు నిశ్చయముగా తెలియను. అబ్రహాము ప్రవక్తలను పాటించేది, నా మాట పాటించువాడు ఎన్నటికీ మరణమును చవిచూడడు అని నీవు చెబుతున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించాడు, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను మరణించేది, నీవు ఎవరివని అనుకుంటున్నావు అని అడిగాడు. అందుకు యేసు, నన్ను నేను మహిమపరుచుకున్న ఎడల అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రి నన్ను మహిమపరుచున్నాడు. మీరు ఆయన ఎరుగరు, కానీ నేను ఆయన ఎరుగుదును. నేను ఆయన ఎరుగని చెప్పినలా మీ వలె అసత్యవాదిని అవుదును. అయితే నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటలను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా దేవుని చూచుటకు మిగుల కుతూహలపడెను, అతడు దాన్ని చూచి సంతసించెను అనేను. నేను ఇంకనూ 50 సంవత్సరాలు ఉండలేదు, నీకు అబ్రహామును చూసివా అని యూదులు ప్రశ్నించేది. అందుకు యేసు, అబ్రహాము జన్మించడానికి పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అని పలికాను. అందువలన వారు ఆయనపై రాగొట్టుకోలేదు, కానీ ఆయన దేవాలయం తప్పుకొనిపోయాను. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషిని వెంటాడుతూ భయపెట్టేది మరణం. ఆ మరణ భయం నుంచి లేదా ఈ మరణం నుంచి మానవుడు తప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ మరణం ఈ మానవ జీవితాన్ని ముగుస్తూనే ఉంటుంది. అది ఆడవారైనా, మగవారైనా, పేదవారైనా, ధనవంతుడైనా, జ్ఞానవంతుడైనా, బుద్ధిహీనుడైనా, ఎవరినైనా సరే ఈ మరణం అనేది ఒక రోజున మింగేస్తూ ఉంటుంది. కానీ ఈనాటి సువిశేషంలో ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నా మాట పాటించువాడు ఎన్నటికీ మరణము చవి చూడడు. బహుశా ఇది కాంట్రవర్సీగా మారచ్చు. దేవుని వాక్యం మన జీవితంలో ఉంటే
మనకి మరణం ఉండదు అని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి ఈ యొక్క మరణము? దేవుని వాక్యం మనలో ఉంటే ఎందుకని ఈ మరణము మనము చవి చూడము? ప్రియ సహోదరి సహోదరులారా, దీని యొక్క గాఢమైన అర్థము లేదా దీని యొక్క భావన మనకి అబ్రహాం, విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాం ద్వారా మనకి ప్రభువు తెలియజేస్తున్నాడు. ఆయన ఏది కళ్ళతో చూడలేదు కానీ విశ్వాసంతో చూశాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసం అంటే ఏమిటి అనేది వాక్యం మనకి తెలియజేస్తుంది. విశ్వసించుట ఏమిటంటే మనం ఎదురు చూసేటటువంటి విషయములందు సందేహం లేకుండా ఉండటం, మనము కళ్ళతో చూడలేకున్నటువంటి విషయాల గురించి నిశ్చయముగా ఉండటం. అబ్రహాం జీవితంలో చేసింది అదే. శల్యమై సత్తువ తగ్గిపోయి ఆఖరి జీవితంలో కూడా దేవుని యొక్క వాక్కును, మాటను విశ్వసించి ఆయన జీవిత ప్రయాణాన్ని మరొక ప్రదేశానికి కొనసాగించాడు. దేవునితోనే ఆ యొక్క ఒడంబడిక ఏర్పరచుకున్నటువంటి ఘనత, దేవుడే ఆ విశ్వాసాన్ని మెచ్చి అబ్రహాంని ఆశీర్వదించినటువంటి ఘనత ఆయన యొక్క జీవితంలో మనకి కనపడుతుంది. అంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే జీవం అనేది మనలో పుంజుకుంటుంది. ఈ యొక్క బాహ్యపరమైనటువంటి మరణం కాదు, ఆ వాక్యాన్ని మన జీవితంలో పాటించగలిగితే ఈ శరీరాన్ని వీడిపోయిన తర్వాత కూడా దేవునితో మన యొక్క ఆత్మ అనేది జీవిస్తుంది. అదే ఈనాటి సువిశేషంలో ప్రభు చెబుతున్నటువంటి లోతైన అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని మన జీవితంలో పాటించడానికి కొన్నిసార్లు చాలా అవమానాలు, అనేకమైనటువంటి అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం ఈ యొక్క విశ్వాస జీవితంలో తొట్టిల్లకూడదు, విశ్వాస జీవితంలో కునిగిపోకూడదు. ఎందుకనంటే మన యొక్క జీవితం అనేది ఆ విశ్వాసాన్ని మీద మనం ఒక పునాది రాయిగా మార్చుకొని ఎదగగలిగితే మన యొక్క ఆత్మకి మరణము, నశించడము అనేది ఉండదు. అది అబ్రహాము, విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాము రుజువు చేశాడు. మన ముందు ఒక ఉదాహరణ జీవితంగా ఉంచాడు. ఆ వాక్యమే అబ్రహాము నడిపించింది, ఆ వాక్యమే అనేక ప్రవక్తలు నడిపించింది, ఆ వాక్యమే ఎంతోమంది పాపాత్మలను పుణ్యాత్మలుగా తీర్చిదిద్దగలిగింది. ఆ వాక్యమే నీ ముందు, నా ముందు ఇప్పుడు వింటున్నాం. మనము పాటించడానికి సంసిద్ధమవుదాం. ముఖ్యంగా ఈ తపస్కాల సమయంలో దేవుడు బోధించే ఆ బోధలన్నీ కూడా మన జీవితాన్ని మార్చుకోవడానికి, తద్వారా ఆ విశ్వాసంలో బలపడడానికి, స్థిరపడడానికి దోహదపడునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. ఈ దివ్య బలి మా హృదయ పరివర్తనకు, ప్రపంచ ప్రజలందరి పాప విముక్తికి సహాయపడినట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు తిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నావు. వీటన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరణ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయి, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తము మందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. మా జీవిత జగత్తులను మా భాగ్య చాలని యువతతో పాటు మమ్మల్ని నుంచి నీవు ఈ లోకంలో చూసుకుని ఆత్మలను ముఖ్యంగా ఉదరిస్తామని ఆత్మలను అలాగే మార్పులు వారిని జ్ఞాపకం జ్ఞానస్థానం ద్వారా క్రీస్తువారంలో అందరూ వారి యువతరంలో పాల్గొంచుకోగలగాక. అలాగే వాళ్ళు జ్ఞానిక సాంప్రదాయం జన్మదినాలు జరుగుతుండగా దేవుడి పిల్లలను ఆశ్రయించి వారికి కావాల్సిన ఆయాలకు జ్ఞానం తెలియజేయని వారి కుటుంబంలో కావాల్సిన తెలియజేయాలని జ్ఞాపించడం. బిడ్డలకు కావాల్సిన జ్ఞానం తెలియజేయడం, వాళ్ళకు చదువులు ఉత్తేజాలను సాధించాలని ప్రార్థించడం. ఉత్తానంతో చనిపోయిన వాస్తవాలు నీ కరికరంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపించడం, వారిని ప్రకాశానికి చేర్చడం, మా అందరిపై దయ చూపి
దేవుని కర్తవ్య పరిమాణంలో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయండి. వారి కలిసి నేను నిర్మాణం యేసుక్రీస్తు ద్వారా మేము సిద్ధించి మహిమపరుస్తాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పూజింపనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మా శాంతిని ప్రసాదింపము. నీ దయ అనుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. ప్రభు యేసుక్రీస్తు శరీరము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా రక్షణదాయకమైన నీ వరములతో పోషింపబడి నీ దయకే అర్థించుచున్నాము. ప్రస్తుత యుగములో మా పోషక ఆహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవములో భాగస్థులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.